హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఎగ్స్తో చేసుకునే ఒక మంచి హెల్తీ రెసిపీని చూద్దాం. దీనిని బ్రేక్ఫాస్ట్గానైనా చేసుకోవచ్చు, స్నాక్స్గానైనా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా రుచి చూస్తే మాత్రం ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఇలా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కాస్త నెయ్యిని కానీ బటర్ని కానీ ఆయిల్ని కానీ మీకు అందుబాటులో ఏది ఉంటే అది వేసుకొని ఇలా బ్రెడ్స్ని ఫ్రై చేసుకోవాలి. మీరు ఇవి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వాడకుండా వట్టిగా బ్రెడ్స్నైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మనకు ఎన్ని బ్రెడ్స్ కావాలో అన్ని బ్రెడ్స్ని ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న టమోటాని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక సగం కీరాని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసి వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 3 ఎగ్స్ని వేసుకుందాం. ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం ద్వారా నీచు వాసన అన్నది రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్స్ని తీసుకొని మనం ముందుగా ఇలా పెరుగులో అన్నీ కలిపేసి పెట్టుకున్నాం కదా, ఈ సలాడ్ని ఇందులోకి ఈ విధంగా ఒక 2-3 స్పూన్ల వరకు ఈ బ్రెడ్ పై ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపై వేరొక బ్రెడ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని బ్రెడ్స్కి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ఇలా మనం ఇందాక బ్రెడ్స్ని ఫ్రై చేసి పెట్టుకున్న ప్యాన్ని పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఆమ్లెట్ని వేసుకోవాలి. ఇలా పెనమంతా స్ప్రెడ్ అయ్యేలా ఈ విధంగా ఆమ్లెట్ వేసుకొని దీనిపై కాస్త కారంని వేసుకోవాలి. అలాగే కాస్త పెప్పర్ పౌడర్ కానీ మసాలా కానీ ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా మనం ముందుగా బ్రెడ్ పై పెట్టుకున్న సలాడ్ని ఈ విధంగా మధ్యలోకి పెట్టుకోవాలి. ఇలా ఒకసారి ప్రెస్ చేసుకొని మళ్ళీ రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని చుట్టూ అంతా బాగా ఫ్రై అయ్యేలా ప్యాన్ని ఇలా చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా అంతా ఆమ్లెట్ ఫ్రై అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 వైపులా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిని రెండో వైపుకి తిప్పివేసుకోవాలి. రెండో వైపు కూడా 1 నిమిషం అలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి.
అంతే అండి, ఇదే విధంగా మనకి ఎన్ని బ్రెడ్ ఆమ్లెట్స్ కావాలో అన్నీ వేసుకోవాలి. చూడండి చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇంట్లోనే ఇలా పిల్లలకి కానీ పెద్దలకి కానీ చేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ కొత్త రకం బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.